ఐదో రాశి ఏంటి అంటే సింహరాశి. ఈ సింహరాశి మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం నడుస్తూ ఉంటుంది. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానమందు గూడు సువర్ణమూర్తిగాను, శనేశ్వరుడు సంవత్సరం అంతా సప్తమూర్తిగాను, లోహమూర్తులుగాను, రాహుకేతు సంవత్సరాంతం నుండి సంవత్సరాంతం చివరి వరకు కూడా అష్టమ ద్వితీయ స్థానమందు ప్రభరమూర్తులుగాను సంచరించును. బృహస్పతి సంచారం సానుకూలంగా ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పై అధికార ఆగ్రహం, అహంకారాలు చవిచూడవలసి వస్తుంది. గోచార రీత్యా ధనము, గురుడు పీడ కలిగజేస్తాయి. తర్వాత గురుడు శుభుడుగాన క్రింది ప్రతికూల పరిస్థితులు అధిగమించవచ్చును. ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో మార్పు వస్తుంది. వీరికి సంవత్సర ప్రారంభంలో కుటుంబ సౌఖ్యం లోపించుట, గృహ వాతావరణం సరిగా లేకపోవట, ఇంట దుఃఖాలు, ఇంట దొంగతనాలు పడటం వంటి దుష్ఫలితాల విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో పురోగమనం కలిగి విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులు ప్రభుత్వం మరియు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం వలన అనేక రకాల లబ్ధి పొందుతారు. వైవాహిక జీవితం ఆశావత్పదంగా ఉండి కుటుంబ వృద్ధికి సమాజంలో గౌరవం, ఆదరణ కలిగి ఉంటుంది. రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వ్యాపారస్తులకు రైస్ మిల్లుల కంటే అనుకూలమైన సమయం. క్రమేపీ నిరాశ నుండి వీడి ఉత్సాహవంతులవుతూ ఉంటారు. సింహరాశి కడత్రయ స్థానం కుంభరాశిలో శని సంచారం కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. వైవాహిక జీవితం, భార్య ద్వారా సంక్రమించే ఆస్తు, తర్వాత వ్యాధులు, ఇతరులచే తప్పులు వేడెత్తి చూపడం వలన అనేకమైన ఫలితాలు చూడడం జరుగుతుంది. శత్రువుల సత్సంబంధాలు మరియు భాగ్యస్వాముల వ్యాపారాలు మొదలైనవి ప్రభావితం అవుతాయి. మీ భవిష్యత్తు సంపాదన, మీరు చేసే వ్యాపారము మొదలగు విషయాల్లో మీ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలితాలు వస్తాయి. అన్ని విషయాల్లోనూ సమయమును అధిగమించి పాటించవలసి వస్తుంది. చట్టపరమైన మరియు నైతిక మార్గదర్శకాలు అనుకూలంగా పనిచేస్తే ఈ చికాకులు వ్యవహార సత్సంబంధాలు కలిగజేస్తాయి. లైంగిక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. మానసిక క్షోభ ఉంటుంది. నిత్యమైన కార్యకలాపాలు పాల్పడకుండా జాగ్రత్త వహించాలి. మఖా నక్షత్రం వారికి అధిక రక్తపోటు, సంతాన వృద్ధి, ఉబ్బ నక్షత్రం వారికి వర్తక వ్యాపార సామాన్య విషయాల్లో అధిగమించి సంచారం కలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులు ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఆలస్య ఉత్తర 1 నక్షత్రం వారికి విజయం సాధిస్తారు. ఫలితాలు ఉంటాయి. విష్ణు సహస్ర పారాయణ చేసుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. దుర్గా ఆరాధన, దక్షిణామూర్తి ధ్యానం చేసుకోవడం కూడా మంచిది. తర్వాత కొంతవరకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఆరోది కన్యారాశి ఫలితాలు. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు భాగ్యస్థానమందు గురుడు రజితమూర్తిగాను,
శనీశ్వరుడు సంవత్సరాంతము అష్టమందు తామ్రమూర్తిగాను, రావుకేతువులు సంవత్సరాంతమందు సంవత్సరం ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు సప్తమ జన్మస్థానమందు అజితమూర్తులుగాను సంచరించును. భాగ్యగురుడు సర్వ కార్యసిద్ధి యందు వృద్ధి పొందుతూ ఉంటుంది. లాభదాయకంగా ఉంటుంది. సంతృష్టిని కలగజేస్తారు. అన్ని రంగాలలో వారికి సహజంలో గౌరవం పెరుగుతుంది. ధనధాన్యాభివృద్ధి, అసంపూర్ణంగా నిలిచిన పనులు పూర్తవుతాయి. మాట విశ్వాసం పట్ల శ్రద్ధ వహిస్తారు. కొత్తగా తలపెట్టిన పనులు సత్వరమే పూర్తి చేసి ఆశించిన ఫలితాలు పొందుతారు.